మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో మనము ఏదైతే హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్నామో ఆటో సవారీ అంతా చేసేసిన తర్వాత నైట్ వచ్చి తాళం వేసేసి ఇంట్లో అన్నం తినేసి పండుకున్నాడు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఏదైతే మొహమ్మద్ ఇమ్రాన్ బాయ్ అయితే మనతో ఉన్నారో ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరిగింది, అసలు ఎప్పుడు పోయింది వెహికల్ అనే దానిపైన అయితే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భయ్య ఎప్పుడు పోయింది అసలు వెహికల్? రాత్రి 2 గంటలకు పోయిందన్న. 2 గంటలకి. ఓకే. మాకు తెల్లారి తెలిసింది 7 గంటలకు. మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇక వాళ్ళు చేసేసాం. ఓకే. అంతే. దాంతో ఇక అలా మా గ్రూప్లో వేసినాం ఆటో వాళ్ళ యూనియన్లో. దానివల్ల అది తెలిసింది మనకు ఆటో అంతే తెలిసి. ఇప్పుడు నిజామాబాద్ నుంచి తీసుకోపోయిన వెహికల్ ఎటేటి తీసుకుపోయారు, లాస్ట్కి ఎట్లా దొరికింది మరి వెహికల్? దెగ్లూరు నుంచి ఇంకా 30-40 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నా వండుకున్నాడు కాబట్టి మనకు తెలిసినది అంతే. ఇంత ఏం లేదు ఇక. ఓకే. సో పోలీస్ అధికారులు ఏమైనా ఎట్లా హెల్ప్ చేసారు మరి మీకు? వచ్చారు మాతో పాటు వచ్చారు వాళ్ళు. మాతో వచ్చి టౌన్లో వాళ్ళని పట్టుకొని తీసుకొని వచ్చారు దొంగని అంతే. ఓకే. ఓకే అంతే, ఇంకేం లేదు. ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారంట మరి మీకు? మీ ఆటో పోయిన తర్వాత మళ్ళీ మీకు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారు అనేది ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? ఇన్ఫర్మేషన్ అంటే నా కోర్టు దొంగని రిమాండ్ చేసిన తర్వాత కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకోవాలి, రిలీజ్ ఆర్డర్, అప్పుడు ఇస్తాను చెప్పారు. సోమవారం మండే రోజు ఇస్తాను చెప్పారు. ఈరోజు సాటర్డే, ఈరోజు రిమాండ్ చేస్తాను దొంగని, మండే రోజు మాత్రం తెచ్చిస్తాను అతను. సో మీ దగ్గరికి ఆల్రెడీ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా రావడం జరిగింది. నిజామాబాద్ నుంచి హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి దొంగతనం జరిగిన తర్వాత పూర్ ఏరియాలో ఒక పెట్రోల్ పంప్లో డీజిల్ ఊహించుకున్నాడు అని మాకు తెలుస్తూ ఉంది. ఇది కరెక్టేనంటారా? ఈ ఫుటేజ్ కరెక్టేనంటారా? కరెక్టే అన్నది. తీసిన ఫోటో చూసినాం మేము. 3 గంటలకి ఆయన డీజిల్ వేసుకున్నాడు 500ది. అక్కడ నుంచి వెళ్ళిపోయింది డైరెక్ట్గా. ఓకే. సో ఇటకీలకు ఏదైతే ఆటో యూనియన్కి సంబంధించిన డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్రూప్లకు సంబంధించే ఈ ఆటోని, అదేవిధంగా ఎప్పుడు పోయింది వెహికల్ అనే దానిపైన కరెక్ట్ డీటెయిల్స్ అనేవి దాంట్లో అలా గ్రూప్లలో వేసిన తర్వాతనే ఈ ఆటో దొరికింది అనేది మనకి తెలుస్తూ ఉంది. సో దాదాపు హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి ఆటో దొంగతనం చేసుకున్న తర్వాత దాదాపు రాత్రి అర్ధరాత్రి 2 గంటల సమయం నుంచి 3 గంటల సమయంలో ఖానాపూర్లోని ఒక ప్రైవేట్ ఏదైతే పెట్రోల్ పంప్లో డీజిల్ పోసుకున్న తర్వాత దాదాపు 150 కిలోమీటర్ల వరకు కూడా ఆ ఆటోని తీసుకెళ్లిరు అనేది క్లియర్గా తెలుస్తుంది. దెగ్లూరు మహారాష్ట్రలోని ఏదైతే దెగ్లూరు ప్రాంతంకి తీసుకెళ్లిన తర్వాత అక్కడ నిద్రపోయిన తర్వాత ఎవరైతే ఈ వీడియో అనేది వైరల్ అయిన తర్వాత అరే ఇది నిజామాబాద్ వెహికల్, ఇది మనకు తెలిసిన వాళ్ళ వెహికలే అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత ఇది ఒక ఫ్రాక్షన్ ఆఫ్ 1 అవర్ 2 అవర్స్లోనే ఇది వెహికల్ అనేది దొరికిపోయింది అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో చాలా రకాలైనటువంటి దొంగతనాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇది మాత్రం ఒక సెమీ ఫకీలో ఎలా అయితే దొంగతనం చేస్తూ ఉంటారో అదే తరహాలో దొంగతనం చేసిరు అనేది మనకి ఎవరైతే బాధితుడు ఉన్నారో బాధితుడైతే చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ఆటో డ్రైవర్లకు సంబంధించి మాట్లాడుకుంటే ఏ పెట్రోల్ బంక్ వెళ్ళినా కూడా స్వయంగా తనే వెళ్ళి తన డీజిల్ ట్యాంక్కి సంబంధించి ఆయన పెట్రోల్ కొట్టుకుంటే సిచ్యువేషన్ అయితే ఉంటుంది. కాకపోతే ఏ పెట్రోల్ బంక్ వెళ్ళినా కూడా ఎవరైతే సంబంధిత దొంగతనం చేసిన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో కీ తీసుకొని దొంగ కీస్ ఏవైతే వాళ్ళ దగ్గర ప్రొఫెషనల్ దొంగగా అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఒక మంచి ప్లాన్తోనే చేసిరు, కాకపోతే బొక్కబోర్ల పడ్డాడు ఫైనల్గా అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ జగదీష్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.